మిథున రాశి. శ్రీమాత్రే నమః. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరవర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జును వారికి, జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, మనకి రాహుగ్రహ మార్పు వల్ల మిథున రాశి వారికి జాతకంలో ఏం జరుగుతుందో మనం చూద్దాం. రాహువు, ఈ గ్రహం పేరు చెప్తేనుంటేనే ఒళ్ళు పులకరించిపోద్ది. సింహికా గర్భ సంభూతం, రాక్షసుడు దేవుడిగా మారిపోయాడు. శనీశ్వరుడి చేత తన్నులు తినేశాడు. ఎవరి చేత తినేశాడు? శనీశ్వరుడు తిన్నాడు. మరి రాహువు తిన్నాడు ఆంజనేయ స్వామి వారి చేతులతో. అంతర్యుద్ధాలు చేసేసుకున్నారు వీళ్ళు, ఒకళ్ళొకళ్ళు రాహువు కేతువుల్ని కొట్టుకున్నారు, రాహువు శనులు కొట్టుకున్నారు, తర్వాత మిత్రులు అయిపోయారు. ఈ విధంగా అనేకమైనటువంటి కథలు ఈ రాహుకేతువులకు ఉన్నాయి. చాలా తెలివైనటువంటి వాడు రాహువు. విష్ణుమూర్తినే మోహంలో పడేసి పాదరసాన్ని ఎత్తుకెళ్ళిపోయినటువంటి వాడు. మరి అటువంటి రాహువు మీ అందరికీ కూడా ఇప్పుడు ఎందులోకి వచ్చేస్తున్నాడు? కుంభరాశిలోకి వచ్చేస్తున్నాడు. ఎన్ని నెలల తర్వాత? 18 నెలల విరామం ఇచ్చిన తర్వాత. అందువలన ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా భాగ్యములోకి వచ్చేస్తున్నాడు. కాబట్టి అదృష్టాన్ని కలిగించేస్తాడు మీకు. ఏమండి, రోడ్డు మీద వెళ్తూ ఉంటే ధనాల మూట దొరుకుద్ది మీకు. డబ్బు మూట, తర్వాత బంగారపు మూట, ఇలా ఏదో ఒకటి. అలాగే జాగ్రత్తగా ఉండకపోతే ఆఫర్లు వస్తాయి. మీకు పరిచయమైనటువంటి వాళ్ళు వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరా, లేకపోతే డాక్టరా, లేకపోతే చదువుకున్నవాడా, చదువు లేనివాడా కాదు, ఎవడన్నా మోసం చేసేయచ్చు మిమ్మల్ని. కాబట్టి మోసం చేయడానికి చదువుతో సంబంధం లేదు, చదువు లేకపోవడం అనేది ఉండదు. చదువుకున్నవాడు కొంచెం పాలిష్డ్గా మాట్లాడి మోసం చేసేస్తాడు, మామూలు వాడు కొంచెం దొరికిపోతాడు అంతే మొరటగా. ఇక్కడ మోసపోవడమా లేకపోతే బాగుపడ్డమా అనేటటువంటిది మీ యొక్క విజ్ఞతను బట్టి ఉంటుందన్నమాట. మీరే మోసగాళ్ళు అయితే ఇంక మిమ్మల్ని ఇంకేం మోసం చేస్తారు వాళ్ళు. కాబట్టి ఈ మిథున రాశి వారికి మీరు ఒక ఇల్లు కట్టుతున్నారండి, మన ఇద్దరం జనసంఘం కలిసి కట్టుకుందాం అంటారు. అతను ఓకే అంటాడు. వ్యవహారాలు ఏవేవో ఉంటాయి మీకు ఇద్దరికి అండర్స్టాండింగ్స్. లేకపోతే ఇద్దరు సగం ఎందుకు కట్టుకుంటారు? మీరు ఎవడిల్లు అడు కొనుక్కుంటారు. ఇవంతా సీక్రెట్ అనమాట. ఇలా ఎవరికి తెలీదు. అలాగే ఎవడో పరిచయం అవుతాడు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి నీకు యూరో లాటరీలు వస్తాయి, డబ్బులు కట్టు అని చెప్తాడు. పక్క వాళ్ళకి చెప్తే అవకాశం పోతుంది అని చెప్పేసి మీరు కూడా వాడికి 1.5 2 కోట్లు ఇచ్చేసుకుంటారు. మస్తు మందిని చూసాం మేము. 3 కోట్లు డబ్బు వస్తుందనే దురాశ వస్తుందనేటటువంటి ఉద్దేశంతోనే వీళ్ళు 3 కోట్లు 4 కోట్లు అవతల వాళ్ళకి ఇస్తారు. వడ్డీ ఎక్కువ వస్తుంది, డబల్ ఇస్తానన్నాడని. కానీ వాళ్ళు ఓ చిన్న హోమం చేసుకోవడానికి బాధపడిపోతారు, ఓ చిన్న పూజ చేసుకోవడానికి బాధపడిపోతారు. మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నారు? 10 మంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇలా డబ్బులు పోయినాయండి అని నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ మాకు ఫోన్లు చేసి చెప్పి మా బుర్రలు తింటారు. ఇలా చేయకూడదు అనమాట. కాబట్టి ఈ యొక్క రాహుగ్రహము ఒక చక్కటి గ్రహం. ఇది శుభాలని మీకు చేస్తుంది, అశుభాలను కూడా మీకు చేయగలుగుద్ది. మరి ఇప్పుడు ఈ మిథున రాశి వారందరికీ కూడా ఆదాయాన్ని బాగా పెంచుద్ది, తర్వాత మాయగాళ్ల మధ్యలో ఉంచుద్ది మిమ్మల్ని. మే 29 2025 సంవత్సరం తర్వాత మీరు మోసగాళ్ల చేతిలో పడిపోతారు అందరూ కూడా. ఆ మోసగాళ్ళు తాత్కాలికంగా మీకు లాభాన్ని చేసినట్టు చేసి, అంటే మిమ్మల్ని బాలి తీసుకెళ్తారు, సింగపూర్ తీసుకెళ్తారు, అక్కడ హోటల్ రిసార్ట్లు మేము తీసుకుంటున్నామని చెప్పి వాళ్ళ డబ్బులతో తీసుకొని ఆ తర్వాత మిమ్మల్ని నెట్ట నిలువునా ముంచేస్తారనమాట. ఆ విషయాలు మీకు తెలీదు, చెప్పడానికి అందరికీ గురువులకి కుదరదు, చెప్పకూడదు. మేము సీక్రెట్ అండర్స్టాండింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఎవడికి కూడా ఫ్రీగా ఖర్చు పెట్టడు. దిస్ లాజిక్ యూ షుడ్ నాట్ ఫర్గెట్. సో దిస్ లాజిక్ యూ షుడ్ నాట్ మిస్. If that fellow has spent 1 rupee against you, there is some intention which is inside him, which you cannot trace it out. సో అలాంటి విషయాలు చాలా ఉంటాయన్నమాట. ఇదంతా రాహుగ్రహ ప్రభావమే.
కాబట్టి రాహు లాటరీల్లో మీకు విజయాలు సాధించేలాగా చేస్తాడు, ధనాన్ని మీకు వచ్చేలాగా చేస్తాడు, ఇప్పుడు ఆదాయాలు పెంచుతాడు, ఫారెన్లు పంపిస్తాడు, ఆ తర్వాత డ్యామేజ్ చేసి కూర్చోపెడతాడు మిథున రాశి వారిని అందరినీ కూడా. మీ సోదరుల యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది మీకు బాగా జరుగుతుంది. ఫారెన్లో విజయాలు సాధిస్తాడు మీ బ్రదర్సు సిస్టర్సు. అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ బ్రహ్మాండంగా సంపాదించేస్తాడు. శ్రీపతి అనేటటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు, మరి అతను పాపం నష్టపోయాడు. ఎవరి వల్ల అంటే వాళ్ళ సోదరుల వల్ల. అంటే అది ఎవరికో ఎక్కడో ఉరుము పుట్టి మెరిసి ఆ తర్వాత ఎవరి మీదో పడినట్టుగా అవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇలాంటివన్నీ కూడా సహజం ఇవి. కాబట్టి మిథున రాశి వారంతా కూడా మీరు చక్కగా మంచిగా గురువులు చెప్పేది నడుచుకుంటూ వింటూ వెళ్ళాలి. దాన ధర్మాలు చేసుకోవాలి. ముఖ్యంగా మనుధర్మశాస్త్రంలో 10% దాన ధర్మాలు వికలాంగులకి, పేదవారికి, మరి సాధువులకి అందరికీ కూడా చేసుకోవాలి. మీరు చేసుకోకపోతే ఆ కర్మలు మీకు నడవు అన్నమాట, కడగబడవు. ఆ కర్మలు క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ముందుకు వెళుతూ ఉంటాయి. వ్యాపారం చేసేటటువంటి వారు దురాశతో కూడినటువంటి వ్యాపారాలు చేయకూడదు. లాభాలు దారుణంగా వస్తాయి, మీకు బ్రహ్మాండంగా సంపాదిస్తారు, ఇళ్ళు కడతారు, స్థలాలు కడతారు, మోసాలు చేస్తారు, అందువలన అప్పులు తీసుకుంటారు. ఈ విధంగా ఆడవాళ్ళు కూడా మీరు లిమిటేషన్స్లో ఉండాలమ్మా. ఫోన్లు దొరికినాయి కదా అని ఫోన్లు మాట్లాడుతూ మీ భర్తల యొక్క ఫ్రెండ్స్తోనూ మగాళ్ళతోనూ మీరు మాట్లాడకూడదు. ఎందువలనంటే చాలా డేంజర్ ఇక్కడ. రాహువు అక్కడ. ఈ రాహువు అనేటటువంటి వాడు అక్రమ సంబంధాలకు కూడా దారి తీయించడానికి అవకాశాలు ఉంటాయి. సప్తమంలో వచ్చినప్పుడు విధవా సంభోగాలు ఇస్తాడని చెప్పింది శాస్త్రం. రకరకాలు ఉంటాయి అవన్నీ. మీకు టెక్నికల్ ఫ్యాక్టర్స్ మీకు ఏమర్థమవుతాయి అంటే మీకు ఎవరికైతే ఏవైతే ఉంటాయో నేను చెప్పినప్పుడు అక్కడ మండుద్ది మీకు. అలా మండకూడదు నాయన. మంచిగా చక్కగా ఉండాలన్నమాట, నిర్మలంగా. ఇప్పుడు చూడు నేను నిర్మలంగా ఎలా చెప్తున్నాను అలా నిర్మలంగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క రాహువు అనేకమైనటువంటి అద్భుతాలు మీకు ఈ నెలలో చేసి చూపిస్తాడు. అవన్నీ కూడా మీరు చూద్దరు. కానీ ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క మిథున రాశి వారు మీకు జన్మస్థానంలోకి గురువు మే 14 నుంచి 2025 సంవత్సరంలో నుంచి వస్తున్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే చక్కగా మీకు ధనానికి ఇబ్బంది కలగకుండా ఉన్నప్పటికీ కూడా ఆ ధనాన్ని సద్వినియోగం చేయనటువంటి పిసనారు బుద్ధులతో మీ తల్లిదండ్రులకే మీరు ఖర్చు పెట్టకుండా చాలా సంకుచితంగా మీరు ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే పరిహారాలలో ఈ యొక్క మిథున రాశి వారు మనకి గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా, గురువుకి కిలోంపావు శనగల్ని మరి పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి తెల్లవారుజామున 3 గంటలకి దానం చేసుకోవాలి, పేద పూజారులకి. అలాగే శనగబిళ్ళతో వడలు వేసి శనగలు ఉడకబెట్టి దేవాలయాలలో మరి మీరందరూ పంచుతూ ఉంటారు చూసారు. పేదవాళ్ళకి పంచండి చక్కగా. ఎన్నిన్ని కాదు, కిలోలు పంచాలి. ఎన్ని పంచేస్తే ఎన్ని పాపాలు పోతాయి, మీకు 1 కోటి రూపాయలు వస్తాయమ్మా. కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలా. అలాగే మేడి చెట్టుకు నీళ్లు పోసి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ 108 ప్రదక్షిణాలు ఓం దత్తాత్రేయాయ నమః అంటూ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.